నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతోన్న విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డ ఘటన వెలుగులోకొచ్చింది. 10 మంది సీనియర్ హౌస్ సర్జన్లు ఓ జూనియర్ విద్యార్థిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. పటాన్ చెరువుకు చెందిన రాహుల్ నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే సీనియర్లు రాహుల్ విధులకు గైర్హాజరైనట్టు రిజిస్టర్లో నమోదు చేశారు. రాహుల్ ఈ విషయంపై సీనియర్లను ప్రశ్నించగా తమనే నిలదీస్తావా అంటూ సీనియర్లు విద్యార్థిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, తనను వదిలేయమని ప్రాధేయపడ్డా వదిలిపెట్టకుండా కొట్టారని బాధిత విద్యార్థి చెబుతున్నాడు. ప్రస్తుతం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ నుంచి నన్ను సీనియర్స్ చాలా 20 బ్యాచ్ వాళ్ళు చాలా ర్యాగింగ్ చేశారు. కానీ ఏ రోజు ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇంకా ఓర్చుకుంటూ ఉన్నాము. కానీ అది ఆ గ్రజ్జు పెరుగుతూ పోయి ఈ రోజుకి నా అటెండెన్స్ రిజిస్టర్లు, నా అటెండెన్స్లో వాళ్ళు మ్యానిపులేట్ చేసి నా అటెండెన్స్లో మార్చే వరకు వచ్చింది సార్. అందుకని ఎందుకు మార్చారు అని నేను అడిగాను సార్. ఎందుకు మార్చారు అని అడిగితే వాళ్ళు నువ్వెవడివి నన్ను అడగడానికి, నేనే నీకు చెప్పేది అని లేబర్ రూమ్ అంటే డెలివరీలు అయ్యే రూమ్ సార్, డెలివరీ అక్కడనే చాలా అరిచారు సార్. ఇంకా నేను వచ్చేసాను సార్. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ ఇష్యూని ఒక పెద్ద కాలేజ్ ఇష్యూలాగా చేసి, ఒక పెద్ద బ్యాచ్ ఇష్యూలాగా చేసేసి 5 రోజుల్లో జరిగే వినాయక చవితికి లింక్ పెట్టారు సార్. వినాయక చవితి జనరల్గా ఫైనల్ ఇయర్స్ అంటే మేము మా బ్యాచ్ వాళ్ళు చేస్తాం సార్. మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాము. అసలు వినాయక చవితి ఎట్లా అంటే